నిన్న బాడీ ఫ్యాట్ చెకప్ ఇవన్నీ అన్నా కదా. సో ఆ ఫ్యాట్ చెకప్ మనం మామూలుగా బయట ఎవరు చెయ్యరు. కొంతమంది న్యూట్రిషనిస్టులు చేస్తారు, కొంతమంది డాక్టర్స్ చేస్తారు, కొన్ని యోగా సెంటర్స్లో కూడా చేస్తారు. యోగా సెంటర్స్లో అక్కడ మెంబర్స్ అయ్యి ఉండాలి, అవన్నీ ఉంటాయి. సో మీకు ఈజీగా అంటే హర్బలైఫ్ హెల్త్ క్లబ్స్ ఉంటాయి, న్యూట్రిషన్ క్లబ్స్. ఆ క్లబ్స్కి వెళ్ళి వాళ్ళని ఫ్యాట్ చెకప్ చేయమని చార్జ్ చేసి చేయమంటే వాళ్ళు ఎంతో కొంత చార్జ్ చేసి మీకు చేసి పెడతారు. అది కాదు అనుకుంటే అక్కడ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి బదులు ఒక షేక్ తాగేసి మాకు బాడీ ఫ్యాట్ చెకప్ చేసి పెట్టండి అంటే చేసి పెడతారు. సో ఇలాగా మనం బాడీ ఫ్యాట్ చెకప్ చేయించుకోవచ్చు. సో ఈ బాడీ ఫ్యాట్ చెకప్లో మనకేం తెలుస్తుందంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, మన వెయిట్ ఎంత ఉంది, మన బిఎంఐ ఎంత ఉంది, మన బిఎంఆర్ అంటే బాడీ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది, మన బాడీ మెటబాలిక్ ఏజ్ ఎంత ఉంది, మసిల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. బాడీ మెటబాలిక్ ఏజ్ మటుకు భలే గమ్మత్తుగా ఉంటుంది. మనం సెడెటరీ లైఫ్ లీడ్ చేస్తూ ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ చూపిస్తుంది. నేను 46 ఉన్నప్పుడే 60 చూపించింది. అప్పుడు మా డాడీ 70, ఆయన 60 చూపించింది. ఎందుకంటే ఆయన పొద్దున్న సాయంత్రం వాక్ చేయడం, ఇటు అటు తిరుగుతూ ఉండడం, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. మీరు యాక్టివ్గా ఉంటే మీ బాడీ మెటబాలిక్ ఏజ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను అది అచీవ్ చేశా. ముందు ఫోకస్ చేసి దాని మీద దృష్టి పెట్టలేదు, కావాలనుకునేదాన్ని కానీ ఎప్పుడు దాని మీద ప్రాపర్ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ప్రాపర్ కేర్ దృష్టి అన్నీ పెడుతుంటే అది కూడా నాకు కావాల్సిన డిజైరబుల్గా వచ్చేసింది. 4-5 ఇయర్స్ నేను ఉండాల్సిన దానికంటే చిన్నగానే ఉంది నా ఏజ్. సో అది చాలా హ్యాపీనెస్. D3, విటమిన్ B12, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా మనం చేయించుకోవాలి. HbA1c ప్లస్ థైరాయిడ్ ఇవన్నీ కూడా మన దరిదాపులు లేవు కదా అని తెలుసుకోవడానికి ఈ టెస్టులన్నీ కూడా రెగ్యులర్గా అవసరం లేదు. 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే హెల్దీగా ఉన్నవాళ్ళు సరిపోతుంది. వీటితో పాటు కొలెస్ట్రాల్లో కొలెస్ట్రాల్ అండ్ LDL రేషియో ఉంటుంది. అది మనకి అక్కడ రాస్తారు ఎంత ఉండాలని, అంతకంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. LFTలోనేమో లివర్ హెల్త్ తెలుస్తుంది, RFTలోనేమో కిడ్నీ ఫంక్షనింగ్ తెలుస్తుంది. సో ఆ ఫంక్షనింగ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని కూడా అవి మనకే తెలుస్తాయి అన్నమాట. సో LFTలో SGOT, SGPT డిజైరబుల్ అంటే ఎంత ఉండాలో దానికంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అల్ట్రాసౌండ్ స్కాన్లోనేమో ఫ్యాటీ లివర్ తెలుస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి SGOT, SGPT ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు ఫ్యాటీ లివర్ లేదు. ఎప్పుడైతే నేను కీటో డైట్ చేసానో నాకు లివర్లో ఫ్యాట్ అంతా పోయింది. అల్ట్రా స్కానింగ్లో నాకు ఏమీ లేదు. ఇంకా మీకు డీటెయిల్గా కావాలనుకుంటే నా లాంగ్ వీడియో చూసేసేయండి. ఓకేనా? బాయ్.